जय 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 गणनायक जय जय विघ्न विनाशक जय 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 गणनायक जय जय विघ्न विनाशक जय शुभ मंगलदायक विद्या बुद्धि प्रदायक जय शुभ मंगलदायक विद्या बुद्धि प्रदायक गजवदन गौरी नंदन गजवदन गौरी नंदन गंगाधर शिव शंभो नंदन गंगाधर शिव शंभो नंदन जय 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 गणनायक जय जय विघ्न विनाशक जय शुभ मंगलदायक विद्या बुद्धि प्रदायक गजवदन गौरी नंदन गंगाधर शिव शंभो नंदन गंगाधर शिव शंभो नंदन जय 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 गणनायक जय जय विघ्न विनाशक
అద్భుతమైన పాటకి అద్భుతమైన నృత్యం ప్రదర్శించారు. వాళ్ళ చిన్నారులందరికీ కూడా ఒకసారి గట్టిగా మీరు చప్పట్లు కొట్టాలి. ఒక భగవంతుని వదిలిస్తూ ఒక భగవంతుడి పాదాలను వదిలిస్తున్నప్పుడు సాగే అద్భుతమైన గీతంలో మనందరం ఎంతో సాక్షాత్కారం చేయాలి. వందనాలు. నా పేరు ఎస్బి నుశ్రీ. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయేది పద్యం. భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశము పెద్ద నారింజ పండు, కనక జాతులు మతములు తొనలుగాదే, భిన్న తెగలన వృత్తులు నెన్ని ఉన్న భారతదేశాన పుట్టుతే భాగ్యమగును. ఐకమత్యంబు జ్ఞానంబు నందజేయు, దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే. ఇప్పుడు చెప్పిన పద్యానికి భావం. ఈ పద్యంలో భారతదేశాన్ని ఒక పెద్ద నారింజ పండుతో పోల్చారు. నారింజ పండుపై తోలును ఒలిచిన తరువాత తొనలు కనిపిస్తాయి. ఆ తొనలను భారతదేశంలోని భిన్న జాతులు, మతములు, కులములతో పోల్చారు. ఈ దేశంలో ఎన్ని తెగలున్నా, వృత్తులున్నా, అనేక భాషలు మాట్లాడే ప్రజలున్నా ఈ పవిత్ర భారతావనిలో పుట్టితే మహాభాగ్యమని దివ్య జ్యోతులను వెలిగించి ప్రపంచానికి జన్మభిక్ష పెట్టిన దేశం భారతదేశం అని ఎంతో సగర్వంగా చెప్పుకుంటున్నారు బాబా. ధన్యవాదములు. సాయి జయ జగవందన, సాయి జయ జగవందన, ఈశ్వరాంబ ప్రియనందన, రత్నాకర కుల భూషణ, రత్నాకర కుల భూషణ, రాజీవనయన నారాయణ, రాజీవనయన నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ సాయి నారాయణ, నారాయణ సాయి నారాయణ, ఈశ్వరాంబ ప్రియనందన, సాయి జయ జగవందన, సాయి జయ జగవందన, ఈశ్వరాంబ ప్రియనందన, రత్నాకర కుల భూషణ, రాజీవనయన నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ సాయి నారాయణ, నారాయణ సాయి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ సాయి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ సాయి నారాయణ, ఈశ్వరాంబ ప్రియనందన. ధన్యవాదాలు. కోరుతూ ఓ చిరు కార్యక్రమాన్ని మీ అందరి ముందు చేయబోతున్నారు. ఆశాంతం తిలకించ ప్రార్థన. సత్యసాయిబాబా వారు భూపై అవతరించిన దైవ స్వరూపులు. మాసిపోయిన మమత సమతలు బోధించడానికి, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను పునరుద్ధరించడానికి కలియుగంలో అవతరించిన దైవ స్వరూపులు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం అందించే చేతుల మిన్న అని ఆచరించి చూపిన దైవం. మరచిపోయిన ప్రేమ, కరుణలను అందరికీ పంచుతూ మానవత్వాన్ని తట్టిలేపిన ప్రేమమూర్తి. ఉచిత విద్య, వైద్యమును ఉచితంగా అందిస్తూ త్రాగునీరు, సాగునీరు అందించిన మానవతామూర్తి. స్వామి చెప్పిన సందేశాలు మానవ జాతికి ఎంతో మార్గదర్శకం. స్వామి చూపిన బాట అందరికీ ఆచరణీయం. అడవిలోన ఉన్న, ఆకాశమున ఉన్న, పట్టణమున ఉన్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటనున్న మదన సాయి నిన్ను మరోదెప్పుడు అని అభయమిచ్చి అందరినీ కోరిన కోరికలు తీర్చుతూ కల్పవృక్షమై నిలిచారు మన స్వామి. సద్గుణంబులు, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్షణ, కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య. అట్టి విద్యను ప్రతి విద్యార్థి నేర్వవలయు అని చెప్పడమే కాక
ఉచిత విద్యను అందిస్తూ ఎందరో విద్యార్థులు ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దినారు. మన స్వామి ర్యాంకులు కాదు గుణములు పెంచుకోవాలని చెప్పిన మన సత్యసాయి భగవానునికి అంజలి ఘటిస్తూ సత్యసాయి భగవాన్ ఆశీస్సులు మాపై నిండుగా ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ శ్రీ బాలాజీ కార్యక్రమం. ఆదిపల్లి వాసివయ్య పుట్టపర్తి సామివయ్య గౌరీ జత జోడి కట్టి గంగ నెట్టుకొచ్చావయ్యా. ఆదిపల్లి వాసివయ్య పుట్టపర్తి సామివయ్య గౌరీ జత జోడి కట్టి గంగ నెట్టుకొచ్చావయ్యా. మా జోతలందుకో మారేడు దళపతి భక్తిలోన కొలువైన ముక్కంటి పశుపతి ముక్కంటి పశుపతి అవతారమెత్తిన అమ్మాయ రూపము ఆపదేమొచ్చిన ఆదుకునే దైవము. అవతారమెత్తిన అమ్మాయ రూపము ఆపదేమొచ్చిన ఆదుకునే దైవము. ఉండగా మాకు భయమేలనయ్యా. ఉండగా మాకు భయమేలనయ్యా. మమ్మేలగా సాయి మనిషిగా వచ్చిపోయ్యా. మనిషిగా వచ్చిపోయ్యా. కప్పుకున్న బైరాగి సాంబయ్య జగమంతా నిండి ఉన్న అందరి బంధువయ్యా. కొండనెక్కి కూసున్న జంగమ దేవరా. కొండనెక్కి కూసున్న జంగమ దేవరా. కొండ అంటకుండే బంగారు సామిరా. బంగారు సామిరా. నేను కట్టుకున్న గాలి మేడలు కూలిపోయే సింహాద్రి నా ఆశలు నిరాశలైపోయాయి. ఇంక నేను జీవించి ప్రయోజనం లేదయ్యా. మరణమే శరణ్యం. ఊరుకోచిందయ్యా, బాధపడుకో. చచ్చి ఏం సాధిస్తావు? కుటుంబం వీధిని పడడం తప్ప. కష్టాలతో కాపురం చేసిన వాడు నువ్వే తట్టుకోలేకపోతే అభం శుభం తెలియనివాడు నీ కొడుకు ఎలా తట్టుకుంటాడయ్యా? వాడికున్న ఆధారం నువ్వు ఒక్కడివే. నువ్వు లేకపోతే వాడు అన్నదైపోడు. వాడి గురించే నా బాధ సింహాద్రి. రెక్కలు ముక్కలు చేసుకునైనా వాడిని చదివిద్దాం అనుకున్నాను. కూలివాడి కొడుకు కూలివాడే కావాలన్న సంప్రదాయాన్ని మార్చి వాడిని ప్రయోజకుడిని చేద్దామనుకున్నాను.
కానీ విధి నిన్ను కాటేసింది, వికలాంగుణ్ణి చేసింది. ఇప్పుడు వాడి భవిష్యత్తు అంధకార బంధురం అవుతుందని నీ బాధ. చిన్నయ్య, దేవుడు ఉన్నాడయ్యా. నీ నిజాయితీని నీతిని గుర్తించి నిన్ను ఆదుకుంటాడు. మనం చేతులు కట్టు కూర్చుంటే మనం ఏ దేవుడు ఆదుకోడు మావయ్య. నేను ఈ రోజు నుంచి కూలి పనికి వెళతాను. నాన్న, ఆ మాటలు ఇక్కడ నేను భరించలేను. నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను కూలి పని చెయ్యనివ్వను. భిక్షవెత్తైనా నిన్ను చదివిస్తాను. బాగా చదువుకు, గర్వంగా తలెత్తుకుని తిరిగే ఉద్యోగం సంపాదించుకోరా. అంటే నువ్వు దేహి అని ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకున్న డబ్బుతో నన్ను చదువుకోమంటావా? సంపాదనకు ఆసక్తుడమైనంత మాత్రాన నిన్ను భిక్షమెత్తనిస్తానా నాన్న? చూడు, ఇన్నాళ్ళు నన్ను పెంచి పెద్ద చేసావు. ఇప్పుడు కాయ కష్టం చేసి నేను నిన్ను పోషిస్తాను. కూలి పని నామూషి అనుకోకు నాన్న. నువ్వు నిజాయితీతో కూలి పని చేసి తలెత్తుకు తిరగలేదా? గౌరవంగా బ్రతకలేదా? వాడన్నది నిజమే కదా చిన్నయ్య. ఒక్కసారి ఆలోచించు. మంచి ఉద్యోగం దొరికే వరకు ఏదో ఒక వ్యాపకం చేయని. ఆ పైన భగవంతుడు ఉన్నాడు. దేవుడు 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 ఎంతసేపు దేవుణ్ణి నమ్ముకోమంటావు? ఇన్నాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నానయ్యా. భార్య పోయింది, భరించాను. ఆస్తి పోయింది, తట్టుకున్నాను. వికలాంగుణ్ణి అయిపోయాను, సహించాను. ఇంకెన్ని సహించమంటావు? నా కొడుకు జీవితం కూడా వీధి పాలవుతూ ఉంటే చూస్తూ చేతులు కట్టుకుని కూర్చోమంటావా? నాకు దేవుడు ఆదుకుంటాడనే నమ్మకం సడలిపోయిందయ్యా, సడలిపోయింది. చిన్నయ్య గారు మీరేనా? ఎవరు బాబు మీరు? శ్రీ సత్యసాయి యువత సభ్యులం. చిన్నయ్య గారు మీరేనా? నమస్కారం. నేనే బాబు. నాతో తమకేం పని బాబు? నమస్కారం. మీతోనే పరుంది చిన్నయ్య గారు. ఇటీవలే ప్రమాదానికి గురై మీరు వికలాంగులు అయిపోయారు, అవునా? నిజమే బాబు. మీ ఒక్కగానొక్క కొడుకు 10వ తరగతి పాస్ అయ్యాడు. పై చదువులు చదివించలేకపోయాడు. అది కూడా నిజమే బాబు. అతను కూలి పని చేస్తానంటున్నాడు. అది మీకు ఇష్టం లేదు, నిజమేనా? కొడుకు కూలి పని చేస్తానంటే ఏ తండ్రికి సంతోషంగా ఉంటుంది బాబు? అతను గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తే మీకు సంతోషమే కదా? సంతోషమే, కానీ ఉద్యోగం ఎవరిస్తారు బాబు? భగవంతుడిస్తాడు. భగవంతుడా? అవును వినయ్, మీ వివరాలన్నీ మేము సేకరించాం. ఉచితంగా కంప్యూటర్ విద్యలో శిక్షణ ఇచ్చే శ్రీ సత్యసాయి ఉజ్వల్ జీవన్ కార్యక్రమం బాబా ఆశీస్సులతో మేము ప్రారంభించాం. నీలాంటి పేద యువతీ యువకులకు ఇక్కడ కంప్యూటర్ విద్యలో శిక్షణ ఇస్తాం. దాంతో నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు. మీరు శిక్షణ ఇస్తారు, కానీ ఉద్యోగం ఎవరిస్తారు సార్? ఆ సందేహం మీకు అక్కర్లేదు. కంప్యూటర్ విద్యతో పాటు నిత్య జీవితంలో నీతి నిజాయితీలతో ఎలా మెలగాలో కూడా నేర్పుతాం. సత్ప్రవర్తనని, సదాచారాన్ని మీలో వికసింపజేస్తాం. త్యాగం, సేవాభావం అలవాటు చేస్తాం. దానివల్ల ఉపయోగం ఏమిటి? దేశం గర్వించే పౌరుడుగా మీరు తయారవుతారు. నీ చుట్టూ ఉన్న సమాజాన్ని చూడు. ఎంతమంది ఈ సద్గుణాలను కలిగి ఉన్నారు. కాగడా వేసి వెతికినా కనిపించరు. కానీ అన్ని సంస్థల వారికి మీలాంటి రత్నాలే కావాలి. అందుచేత శ్రీ సత్యసాయి ఉజ్వల్ జీవన్లో శిక్షణ పొందిన యువత యువకుల్ని ఉద్యోగాలు ఇచ్చి ఆదరించడానికి ఎన్నో సంస్థల వారు ఉజ్వల్ జీవన్ ముందు క్యూలో నిలబడుతున్నారు. తెలిసిందా? కానీ శిక్షణ పూర్తయ్యే వరకు మా ఇల్లు గడవాలి కదా సార్. ఏదో బాధపడదాం, కలో గంజి తాగి బతుకుదాం. నువ్వు శిక్షణకు వెళ్ళు నాన్న. వినయ్, మీ పరిస్థితులు మాకు తెలుసు, తెలుసుకునే వచ్చాం. చెన్నయ్య గారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు బాబావారి ఆదేశం ప్రకారం జాతీయ నారాయణ సేవా పథకం ఏర్పాటు చేశారు. ఆ పథకం మీ వంటి నిస్సహాయాలను ఆదుకునేందుకే. ఆ పథకం ఏమిటి సార్? సింహాద్రి గారు, ఈ పథకంలో మీ వంటి నిరుపేద కుటుంబాలకి 2 పూటలకి సరిపోయే భోజనాన్ని క్యారేజీలలో ప్రతినిత్యం మీ గడప దగ్గరే మీకు అందిస్తాం. అంటే ధర్మం చేస్తారా? ధర్మం కాదు, అతిథి దేవోభవ అని వేదవాక్కు. అందుచేత మేం భోజనం అందించే వారిని భగవత్ స్వరూపులుగా, మా ఆత్మీయులుగా భావించి భోజనం అందజేస్తాం. బాబు, మరి దీనికి డబ్బో? మా బాబా పాదాలను నమ్ముకున్న ఎంతో మంది త్యాగదనులు తమంత తాముగా ముందుకొచ్చి చిరునవ్వుతో విరాళాలు అందజేస్తారు. మా పని కేవలం వండడం, భోజనం మీకు అందించడమే. ఓ 10 కుటుంబాలకు ఇలాంటి సాయం చేస్తారనుకుంటాను. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు ఆంధ్ర రాష్ట్రంలో వందలాది కుటుంబాలకి ఈ సేవ అందిస్తున్నాం. వందలాది కుటుంబాలకే ఇంత మహత్తరమైన సేవ చేస్తున్నారు. మీ పాదాలకు నమస్కారం చేయనండి. పెద్దలు, మీరు ఆ మాట అనకండి. ఈ సేవా సౌభాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మేమే మీకు నమస్కరిస్తాం. మమ్మల్ని ఆశీర్వదించండి. మిమ్మల్ని వజ్రాల్లా తయారు చేసిన బాబాకు 100,000,000 వందనాలు. బాబు వినయ్, నువ్వు అదృష్టవంతుడివిరా. ఇక నీ గురించి నాకు బెంగలేదు. నువ్వు బాబా బిడ్డవయ్యావు. వారి పాదాలని నమ్ముకో. హాయిగా, ఆనందంగా, నీతిగా, నిజాయితీగా జీవితం గడుపు.
వినయ్, ఈ రోజు నుంచే మన తరగతులు ప్రారంభం. నాన్నగారికి నమస్కరించి బయలుదేరు. బాబు, మీ రుణం ఎలా తీర్చుకోగలం? అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అంటారు మా బాబా. అందుచేత కులమత భేదాలు పాటించకుండా అందరినీ ప్రేమించండి. మీకు చేతనైన మేరకు నలుగురికి సహాయం చేయండి. నిత్యం భగవన్నామ స్మరణ చేయండి. చాలు, వస్తాం బాబాయ్. గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద నీలమేఘ సుందర నారాయణ గోవింద నీలమేఘ సుందర నారాయణ గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద భక్తోదయ మందార భానుకోటి సుందర భక్త హృదయ మందార భానుకోటి సుందర నందనంద గోపవింద నారాయణ గోవింద నందనంద గోపవింద నారాయణ గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద నీలమేఘ సుందర నారాయణ గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద భక్త హృదయ మందార భానుకోటి సుందర నిందనంద గోపవింద నారాయణ గోవింద నందనంద గోపవింద నారాయణ గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద నారాయణ 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 గోవింద నారాయణ 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 గోవింద హరి హరి నారాయణ గోవింద హరి హరి నారాయణ గోవింద 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 నారాయణ 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 గోవింద హరి హరి నారాయణ గోవింద హరి హరి నారాయణ గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద. ధన్యవాదాలు. యాత్రకు మన సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు పోదాం పోదాం భర్తీ యాత్రకు మన సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు పోదాం 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 పోదాం. అవతారమెత్తిన మూల స్థానమట మూర్తి భవించిన సత్యధామమట అవతారమెత్తిన మూల స్థానం
సన్నిధి తీర్థయాత్రకు పోదాం పోదాం వర్తి యాత్రకు మన సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు పోదాం 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 సరిమధ్యన పుట్టపర్తియట ఆ మట్టిని తాకిన చాలు మరు జన్మ లేదట ఉడమికి సరిమధ్యన పుట్టపర్తియట ఆ మట్టిని తాకిన చాలు మరు జన్మ లేదట సకల దేవతలు కొలువైన నిలబట సర్వమతములెల్ల ఒకటైన చోటట సకల దేవతలు కొలువైన నిలబట సర్వమతములెల్ల ఒకటైన చోటట యాత్రకు మన సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు పోదాం పోదాం వర్తి యాత్రకు
నేను చెప్పబోయే పద్యం జనని జన్మభూమి. పుడమి కన్న తల్లి పూజనీయులు కదా, వారి మించువారు వసుధలు. కన్న తల్లి సేవ కన్న మించినదేది, జన్మభూమి కన్న స్వర్గమేది. పుడమి కన్న తల్లి పూజనీయులు కదా, వారి మించువారు వసుధలేరు. కన్న తల్లి సేవ కన్న మించినదేది, జన్మభూమి కన్న స్వర్గమేది. తల్లికి మించిన దైవం లేదు, అందువల్లనే తల్లిని మాతృదేవత అన్నారు. తల్లి లాంటిదే జన్మించిన దేశం మనది భారతదేశం. ఇది మన మాతృభూమి కనుక ప్రతి ఒక్కరూ తనకు జన్మనిచ్చిన తల్లితో పాటు జన్మించిన దేశంను కూడా ప్రేమించాలి, గౌరవించాలి, సేవించాలి, పూజించాలి. ఇది మనందరి కర్తవ్యం. విద్యుత్ ధర్మం. ధన్యవాదాలు. మనం అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి. మనం సేవించడం కోసమే పుట్టాము. ఈ సర్వీసులో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుంది. ఇటీవల కాలంలో తమిళనాడులో ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో ఒక బాలుడు పుట్టాడు. అతడు పెరిగి పెద్దవుతున్న సమయంలో మన దేశంలో గాంధీ మహాత్ముని నాయకత్వంలో భారత స్వాతంత్ర్యోద్యమం యొక్క సత్యాగ్రహాలు సాగుతున్నాయి. గాంధీజీ యొక్క కోర్టులోనే కాదు, నిత్య జీవితంలో కూడా న్యాయానికి, ధర్మానికి శాంతయుక్తంగా పోరాడేవాడు. ఇతనిని అందరూ ఒక పుణ్యాత్మునిగా చెప్పుకునేవారు. ఒకరోజు ఈ బీద బ్రాహ్మణుడి తల్లి తన బాలుడితో ఇట్లా అన్నది, ఏమందామో విందామా? నాయన, నీవు
నాయనా, నీవు కూడా గాంధీ గారి వల్లే బాగా చదివి న్యాయవాదివే పేదవారి వాటిని రప్పించడానికి ఊనుకోవాలి. ధర్మపడులుగా, న్యాయవాడిగా, వీరుగా నిలవాలి. చూశారు కదా, ఈ బీద బ్రాహ్మణుడి తల్లి తన బాలుడితో ఎంత చక్కగా చెప్పిందో. ఈ మాటలు ఆ బాలుని మనసులో గాఢంగా నాటుకున్నాయి. ఎంతో దీక్షతో చదివి బిఎల్కి వచ్చాడు. రాత్రిపూట చదువుకోవడానికి దీపం కూడా లేదు. వీధి దీపం క్రింద కూర్చుని చదువుకునేవాడు. నిద్ర వస్తే టీనో కాఫీనో తాగడానికి అతని వద్ద కలానా కూడా లేదు. ఏమీ చేయలేక కుళాయి దగ్గరకు వెళ్ళి నీళ్లు త్రాగి మొహం కడుక్కుని మరలా చదువు ప్రారంభించేవాడు. ఈ విధంగా కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడని తెలిసింది. ప్రతిక్షణం తన తల్లి మాటలను మరవలేదు. దీనికి తోడు అతనికి భగవంతునిపై అచంచల విశ్వాసం ఉండేది. కొంతకాలానికి న్యాయవాది వృత్తి చేపట్టాడు. క్రమక్రమేణా వృత్తి రీత్యా పేరు ప్రతిష్టలు సంపాదించాడు. ఏనాడు తన తల్లి మాటలను మరవలేదు. కొంతకాలానికి తొలి న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. ఇంతకీ ఈయనెవరో తెలుసా? ఈయనే సార్ ముత్తుస్వామి అయ్యర్. వీధి దీపం క్రింద చదువుకున్న బీద బాలుడు ఏ విధంగా ఉత్తీర్ణమైన పదవిని పొందాడో తన తల్లి సంకల్ప బలం, తల్లి దీవెన, దేవునిపై అచంచల విశ్వాసం వల్లనే కదా. ధన్యవాదాలు. మాధవ కృష్ణ కృష్ణ మాధవ మాధవ కృష్ణ కృష్ణ మాధవ సాయి హరే కృష్ణ మాధవ సాయి హరే బృందావన సంచారి శ్యామ గోపాల బృందావన సంచారి శ్యామ గోపాల జయ మధుసూదన జయ నందనాల జయ మధుసూదన జయ నందలాల झूलना झूले मेरी साई नंदलाला झूलना झूले मेरी साई नंदलाला कृष्ण माधव माधव कृष्ण कृष्ण माधव साई हरे वृंदावन संचारी श्याम गोपाला मधुसूदना जय नंदलाला झूलना झूले मेरी साई नंदलाला झूलना झूले मेरी साई नंदलाला कृष्ण माधव माधव कृष्ण कृष्ण माधव साई हरे. ధన్యవాదములు.
दुष्टदैत्यहर सर्वलोकशरणा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा सर्वलोकशरणा मम तापमपाकुरु देवा मम पापमपाकुरु देवा मम तापमपाकुरु देवा मम पापमपाकुरु देवा गुणगण अशरण शरणद विदलित सुररिपुजाला अगणित गुणगण अशरण शरणद विदलित सुररिपुजाला विदलित सुररिपुजाला मम तापमपाकुरु देवा मम पापमपाकुरु देवा मम तापमपाकुरु देवा मम पापमपाकुरु देवा జరుగుతున్నది. ఈరోజు కూడా ఒక విలువైన విషయం చెప్పడానికి మీ ముందుకు రాబోతున్నవారు ఎస్ భువనేశ్వరి, కె కావ్యశ్రీ, ఎస్ బిందుశ్రీ, ఎన్ యశస్వి సాయి. భగవాన్ శ్రీ సత్య సాయి బాబాగా అవతార ప్రకటన. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ప్రశాంతి నిలయం ప్రారంభం. అనంతపురంలో శ్రీ సత్యసాయి తాగునీరు ప్రాజెక్ట్ ప్రారంభం. ప్రశాంత్ గ్రామ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ స్థాపన. శ్రీ సత్యసాయి సోలార్ పవర్ ప్రాజెక్ట్ ప్రారంభం. శ్రీ సత్యసాయి మొబైల్ హాస్పిటల్ ప్రారంభం. ఒరిస్సా హౌసింగ్ ప్రాజెక్ట్ పేజ్ 1 and 2. చెన్నై వాటర్ ప్రాజెక్ట్. బెంగళూరులోని వైట్ ఫీల్డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ విశ్వవిద్యాలయం ప్రారంభం. మనిషికి సేవ చేయడం అంటే దేవునికి సేవ చేయడం లాంటిది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. లవ్ ఆల్ సర్వ్ ఆల్. సర్వం అందించు నీ ప్రియగానం స్మరణం ప్రార్థనాకై స్వామి సమయం స్వచ్ఛ. One and all, my name is S. Bhuvaneshwari. I am studying 5th class. Tend your parents with love and reverence and gratitude. God has created this beautiful world to distribute His love equally. He gave us parents. Next to God, parents should be honored. We should love them and show us our gratitude towards them. Thank you. Our parents work hard to give us all the comfort in the world. In return, they want their children and respect them and love them. They know what is good and what is bad. They earn and live for us. But how many of us listen to our parents? At times we shout. Still our parents love us. Some of our parents earn very little, but they fulfill the needs of their children. They want us to be educated a good name. In return, they ask us to be good. Thank you. Good morning to one and all. My name is K. Kavyasri. So friends, from today onwards, at least let us respect and love our parents, because of whom we are live and enjoying every minute. Let us thank
let us them thankful to them. తల్లిదండ్రుల యోడ ప్రేమ కృతజ్ఞత కలిగి ఉండాలి. థ్యాంక్ యూ. తల్లిదండ్రులు ప్రోగ్రామ్ నచ్చిందా అండి? కొద్దిగా చప్పట్లు కొడతారా? మీ ప్రోగ్రాము వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు ఆనందపడ్డారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకసారి థ్యాంక్ యూ సాయిరామ్ చెప్పండి. రైట్, ఓకే. ఈ సంవత్సరము బాలాజీ విద్యాలయం 45వ ఏట అడుగుపెట్టింది, 45th ఇయర్. మరి దీంట్లో ఇక్కడ తల్లిదండ్రులకి 45 ఏళ్ల వయసు ఎంతమందికి ఉందో నాకు తెలియదు. ఇది 3వ జనరేషన్ వెళ్తున్నాం మనం బాలాజీ విద్యాలయంలో. ఈసారి అనుకున్నది ఏంటి అంటే ఈ కార్యక్రమాన్ని నర్సరీ దగ్గర నుంచి మొదలుపెట్టి 9th క్లాస్ వరకు నెలకొక కార్యక్రమాన్ని ఇలా నిర్వహిద్దాము అని చెప్పి అనుకున్నాం. దానికి కారణం ఏంటి అంటే పిల్లల్లో చాలా బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది. ఏదో ఒక్క రోజున స్కూల్ యానివర్సరీ అంటే దాంట్లో సెలెక్టెడ్గా మీ క్లాస్కి ఒక పాట, లేకపోతే మీకు ఒక డ్యాన్సు, లేకపోతే ఒక డ్రామా అంటే ఒక్కొక్కళ్ళకి అవకాశం ఇస్తేనే మనకు సుమారుగా 10-12 గంటలు పడుతుంది. అంటే ప్రైజెస్ అవన్నీ కూడా అలా కాదు, ఇలా చేద్దాము అని చెప్పి ఒక ఆలోచన వచ్చినప్పుడు ముందు ట్రయల్ ఎక్కడ చేసామంటే 1st, 2nd క్లాసెస్ చేస్తే అక్కడ చాలా మంచి స్పందన వచ్చింది. అదే కంటిన్యూగా మిగతా క్లాసెస్ కూడా ఇప్పుడు 5th క్లాసు, రేపు జనవరిలో 6th, నెక్స్ట్ ఫిబ్రవరిలో 8th, మార్చిలో 9th, అలా ప్రతి క్లాసుకి అలా అవకాశం ఉంటుంది. దీంట్లో మరి బాలాజీ విద్యాలయంలో మీరు ఏం చూసి బాలాజీ విద్యాలయంలో మీ పిల్లల్ని చేర్పించారో నాకు తెలియదు. ఎందుకంటే బాలాజీ విద్యాలయంలో 1, 2, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. మరి గ్రౌండ్ ఉందో లేదో తెలియదు. మరి టీచర్లు, ప్రిన్సిపాల్స్ ఎలాంటి వాళ్ళు తెలియదు. మరి ఏం చూపి చేర్పించారో నాకు తెలియదు. కానీ ఈ బాలాజీ విద్యాలయాన్ని 1980లో మా తల్లిదండ్రులు కొమరగిరి కృష్ణమోహన్ రావు గారు, జయప్రద గారు పెట్టారు. దాని కింద ఒక పేరు ఉంటుంది, ఏ ట్రెడిషన్ ప్రమోటింగ్ స్కూల్ అని ఉంటుంది. సాధారణంగా కాన్సెప్ట్ స్కూలు, ఐఐటి స్కూలు, ఇలా రకరకాల పేర్లు ఉంటే బాలాజీ విద్యాలయానికి కింద మాత్రం ఏ ట్రెడిషన్ ప్రమోటింగ్ స్కూలు. ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు ట్రెడిషన్ ప్రమోటింగ్ అంటే ఏంటో ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ చెప్పటం నా ధర్మం కాబట్టి చెబుతాను. ట్రెడిషన్ ప్రమోటింగ్ స్కూలు అంటే అనసూయ టీచర్ గారు రండి, ఆల్రెడీ మా సార్ వచ్చేసారు, మీరు కూడా వచ్చేస్తే లోపలికి. సార్ కూర్చోండి. వారు అశ్విని కుమార్ గారి బ్రదర్ అండి, ఆ వచ్చిన ఆయన. ఆ వచ్చేమో మా ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనసూయ మ్యామ్ గారు. అది సాయిరామ్. అంటే ఈ ట్రెడిషన్ ప్రమోటింగ్ స్కూల్ అంటే ఏంటి అంటే 2, 1 దైవము, 2 దేశము, 3 అమ్మ నాన్న. ఇదే ట్రెడిషన్ ప్రమోటింగ్ స్కూల్ అంటే. బాలాజీ విద్యాలయంలో చేర్పిస్తే మీకు మెడికల్ సీట్ వస్తుంది, లేకపోతే ఇంజనీరింగ్ సీట్ వస్తుంది అని ఎప్పుడూ మేము ఎవరికి కూడా వాగ్దానం చేయం. కాబట్టి ఖచ్చితంగా ఏం చెబుతాము, దైవాన్ని ప్రేమిస్తాము, దేశాన్ని గౌరవిస్తాము, అమ్మా నాన్నని ఇష్టపడతాము. అందుకని ఆవు కథ టైపులో ఇవే చెబుతుంటారు. ఇప్పుడు మీరు ఏమైనా చెబుతున్నారనుకో, మీ పిల్లలు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. క్లాసులో టీచర్లు ఎక్కడి నుంచి పారిపోతారు, వాళ్ళు పాపం పారిపోలేరు కదా. అదే మీరు ఇంటి దగ్గర ఒక ప్రోగ్రాం పెట్టారనుకోండి, ఏదో కరుస్తుంది, కొరుకుతుంది, ఎగురుతుంది, గెంతుతుంది అన్న పాటలతో ప్రోగ్రాం ఉంటుంది. వాళ్ళకి ఆ పాటలు అంటే బాగా ఇష్టం. మనం కూడా టీవీలో పిల్లలు చేస్తూ ఉంటే చూస్తుంటే మనం కూడా చాలా ఆనందపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెబుతున్నారు, చక్కటి దైవాన్ని, దేశాన్ని, అమ్మని, నాన్నని కీర్తిస్తూ చక్కగా డ్యాన్సులు చేశారు. అవి ఈ వయసులోనే ఆ పిల్లల్లో కనుక నాటుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మనం పెద్ద అయిన తర్వాత మనం ఎవరు కూడా ఏజ్డ్ హోమ్లో అంటే వృద్ధ ఆశ్రమంలో మనం ఉండం. మనతో పాటు పిల్లలు, పిల్లలతో పాటు మనం, వాళ్ళతో పాటు అందరం కలిసి ఉంటాం. కాబట్టి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. మరి ఈసారి థీమ్గా అంటే థీమ్ అంటాం. మరి బాబా గారిని ఎందుకు పెట్టుకున్నారు? బాబా గారు అంటే సెపరేట్ మతము కాదు, ప్రత్యేకమైనటువంటి దేవుడు కాదు. బాబా గారు అంటే ప్రేమ సేవలు 2 రెక్కలు, రెక్కలే లేని పక్షులు ఎగరలేవు అని చెప్పినటువంటి మహానుభావుడు. అంటే ప్రేమ సేవలు 2 రెక్కలు. ఒక పక్షి
ఎగరాలి అంటే రెక్కలు ఉండాలి. ఒక రెక్క ఉంటే పక్షి ఎగురుతుందా? ఎగరదు. రెండో రెక్క ఉంటేనే ఎగురుతుంది. ఒకటి ప్రేమ అయితే రెండోది సేవ. ఈ రెండిటితోనే ఆ పక్షి ఎగురుతుందన్నమాట. అలా ఎంతోమందికి స్వామి సేవా ఆలోచనని క్రియేట్ చేశారు. ఆ సేవ చేసేటప్పుడు ప్రేమపూర్వకంగా చేయమని కూడా చెప్పారు. అందుకే 1965వ సంవత్సరంలో స్వామి సత్యసాయి సేవా సంస్థలను పెట్టారు. అవి 156 దేశాల్లో ఉన్నాయి. అయితే గొప్ప ఏంటట అంటే అనంతపురం జిల్లాలో 1995 మన భారతదేశానికి స్వతంత్రము 1947లో వచ్చింది. 95 వరకు అక్కడ తాగటానికి నీళ్లు ఉండేవి కాదు. కానీ అక్కడ స్వామి తలుచుకున్న తర్వాత ప్రతి ఇంటికి ఒక కుళాయి వచ్చింది. అంటే ట్యాప్ తిప్పితే వాటర్ వచ్చేటువంటి. స్వామి ఎందుకు మనం బాబా గారి ఫోటోలు పెడతామంటే స్వామివారికి ఒక అమ్మ ఉంది. ఇవాళ ఎక్కువ మంది తల్లులే వచ్చారు, ఏమనుకోవద్దు, మగవాళ్ళు మనమంతా మైనారిటీస్, మెజారిటీ ఆడవాళ్ళు అమ్మలే. ఈ అమ్మలకి నిన్న 10th క్లాస్ వాళ్ళకి 2 కథలు చెప్పాను. ఏంటి ఆ కథ అంటే, ఇక్కడ 3rd, 4th, 5th పిల్లలు కూర్చున్నారు. పిల్లలు చాలా ఏ వస్తువుని చూసినా ఆకర్షణీయంగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. చాలా అది బాగుందే, ఇది ఉందే అనుకుంటారు. సాధారణంగా పిల్లవాళ్ళు ఉన్న లక్షణం ఏంటంటే మంచి జామెట్రీ బాక్స్ ఏదో తెచ్చుకున్నారనుకో, పెన్సిల్ బాక్స్ తెచ్చుకున్నారనుకో, పెన్ తెచ్చుకున్నారనుకో, వాళ్ళు దాని వంక చూస్తూ ఉంటారు. చూసి వాడు ఏదో వాష్రూమ్కి వెళ్ళగానే వీళ్ళు ఏం చేస్తారంటే చూసి ఆనందపడేవాడు ఒకడు ఉంటాడు, వాడు వచ్చే లోపల దాన్ని విరిచేసేవాడు ఒకడు ఉంటాడు, దాన్ని తీసి బ్యాగ్లో పెట్టుకునేవాడు మూడోవాడు ఉంటాడు. అంటే 3 రకాల వాళ్ళు ఉంటారు. చూసి ఆనందపడి అక్కడ పెట్టేవాడు ఉత్తముడు, దాన్ని ఇది చేసేవాడు రాక్షసుడు, ఎత్తుకెళ్ళిపోయేవాడు చోరుడు. ఈ ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే అమ్మకు చూపిస్తాడు. ఇంటికి వెళ్ళగానే అమ్మకు చూపించేసరికి అమ్మ కూడా ఆశ్చర్యపోతుంది. నేను డబ్బులు ఇవ్వలేదే, నువ్వు ఇచ్చావండి, ఎవరు ఇవ్వలేదు, మరి ఎక్కడి నుంచి వచ్చింది, అమ్మా మరే అని వాడు స్టోరీ చెబుతాడు. అంటే ఎత్తుకొచ్చేసా అని చెబుతాడు. ఎత్తుకొచ్చేసా అన్నప్పుడు ఆ అమ్మ ఏం చేయాలి, ఇక్కడ ఈ కథలో తల్లి ఏం చేసిందంటే మా నాయనే ఎంత బలి తెచ్చావురా అంది. అంటే తెచ్చి ఒక కిస్ కూడా పెట్టింది. అంటే వీడికి ఏమర్థమైంది అంటే ఏదన్నా మంచి వస్తువులు ఉంటే జాగ్రత్తగా ఇంటికి తెచ్చేస్తే అమ్మ నాకు ముద్దులు పెడుతుంది అన్న విషయం అర్థమైంది. అలా నెమ్మదిగా స్కూల్లోనేమో క్లాసులో వస్తువులు మాయమైపోతున్నాయి, ఇంట్లో వస్తువులు పెరిగిపోతున్నాయి. వీడికేమో అసలు కిస్సులు వీడికి. ఇది అయిపోయిన తర్వాత నెమ్మదిగా కాలేజీలోకి వెళ్ళాడు. కాలేజీకి వెళ్ళేసరికి వీళ్ళు నైపుణ్యం కూడా పెరిగింది, మంచిగా తేవటం ప్రారంభించాడు. ఆ తర్వాత వాడికి అర్థమైంది ఏంటంటే కష్టపడి చదివి కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించే కన్నా కూడా చక్కగా ఎత్తుకొచ్చేయటం బెటరు, ఇది అమ్మకు కూడా మంచి ఇష్టము అని. అలా వాడు నైపుణ్యం పెరిగినప్పుడు నేను చూశారు అమలాపురంలో ఎక్కడో వాడెవడో కెనరా బ్యాంకులోకి ఒక గన్ను పుచ్చుకెళ్ళి డబ్బులు ఇస్తావో లేదా అని చెప్పి బ్యాంకులోకి వెళ్ళిపోయాడు. లేడీ మేనేజర్ ఏం చేసిందంటే అలానే ఇస్తా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అలారం నొక్కింది. డ్రర్ అని గట్టిగా అలారం మోగింది. ఇంకేముంది పోలీసులు వచ్చేసారని చెప్పి ఆ దొంగలంతా పారిపోయారు. ఇప్పుడు ఆ లేడీ మేనేజర్ని అందరూ పైకి ఎత్తేస్తున్నారు. అంటే వీడు ఇలానే ఒక చోట దొంగతనాన్ని చేతికెళ్తే వాడు ఎవడో అడ్డం పడ్డాడు, చేతిలో ఉన్న వస్తువు విసిరేసరికి అక్కడ దెబ్బ తగిలింది, వాడు స్పాట్లో చనిపోయాడు. వీడు పట్టుబడిన తర్వాత విచారణ జరిగింది. వీడికి జైలు శిక్ష ఉరి శిక్ష ఏదో వేశారు. చేస్తే అక్కడితో కట్ చేసేద్దాం మనం. అంటే రిజల్ట్ ఏంటి, తర్వాత తొడిగేసినప్పుడు ఏం చేస్తాడు, మా అమ్మని చూడాలి అని చెప్పి అన్నాడు. ఇక రెండోది మనకు పిల్లలు బాగుండాలని, కుటుంబం బాగుండాలని ఇంట్లో ఉపవాసాలు చేసేది ఎవరై అంటే పిచ్చి తల్లి కదా. ఆ ఉపవాసాలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మోడర్న్ తల్లులు ఏం చేస్తున్నారు, డైటింగ్ కోసం చేస్తున్నారు. ఇదివరకేమో పిల్లలు బాగుండాలి, చదువు రావాలి, ఏమైనా ర్యాంకు తక్కువ వచ్చింది, మార్కులు రాలేదు, వెంటనే ఈ రిజల్ట్ ఎక్కడ ఉంటుంది, అమ్మ దగ్గర ఉంటుంది. ఇవాళ నుంచి గురువారాలు నో ఫుడ్, ఇంకోటి ఏదో శనివారం నో ఫుడ్, లేకపోతే ఇంకో రోజు ఉపవాసం. ఇలా ఒక తల్లి ఇలానే వసంత ఋతువులో ఆ ఉపవాసాలు ఉంటుంది. అయితే ఉపవాసానికి దీక్ష విరమణ ఏంటంటే వసంత ఋతువులో మనకు తెలుస్తుందండి, కోకిల కూ కూ అని అరుస్తూ ఉంటుంది, కూ అంటుంది. నేను అన్నాను కొద్ది కర్కశంగా ఉంటుంది, కోయిలంటే బాగుంటుంది.
ఓకే. ఈ అన్నప్పుడు ఈ తల్లి ఏం చేస్తుందంటే భోజనం చేస్తూ ఉంటుంది. అంటే ఆ కోయిల కూసేంత వరకు భోజనానికి ఆగుతుంది. ఈ లోపల ఆమె పూజలు వ్రతాలు అన్నీ పూర్తి చేసుకుంటూ ఉంటే ఒకరోజు ఈ కుమారుడు చూశాడు. ఏం చూశాడంటే అమ్మ పూజ చేసుకున్న తర్వాత అబ్జర్వేషన్లో ఆ రోజులు కోకిలే కుయిల అసలు వ్రతం చేసింది, భోజనం వండింది, నైవేద్యం పెట్టింది, కానీ ఎందుకు తెల్లలేదు అంటే కోయకపోవడం మూలంగా తెల్లలేదని. ఈ పాపం ఈ పిల్లవాడు హృదయం కొద్దిగా బాధపడింది. అయ్యో అమ్మ భోజనం తెలియదే అంటే బాలాజీ విద్యాలయంలో పిల్లవాడు అనమాట వాడు. అయ్యో అనుకోండి. ఈసారి ఏం చేశాడంటే అమ్మ పూజ చేసింది, నిజంగానే కోకిలు ఎక్కడ కనిపించలా. వీడు ఏం చేశాడు, పక్కకి వెళ్ళి ఆ చెట్టు పక్క నుంచి కూ అన్నాడు. అనేసరికి ఈ అమ్మకి తెలియదా, ఈ వీడిని కన్నది ఆ తల్లే కదా, ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కువతో తెలిసేసరికి ఇలా చెవు పట్టుకొని వచ్చింది. నిజం చెప్పు అన్నాను. అమ్మ నేనే కూశానమ్మా. ఎందుకు కూసావు? లేదమ్మా నువ్వు మొన్న రోజు భోజనం చేయలేదు, నా బాధేసింది, అందులో నేను కూశానంటే ఈ తల్లి చాచి చంపగలగొట్టింది. ఏం చేసింది? చాచి చంపగలగొట్టింది. నా కోసము నువ్వు అబద్ధం ఆడతావా, నా కోసం లేనిదాన్ని నువ్వు సృష్టిస్తావా అని చెప్పి నా చేతిలో చేసి నా ప్రామిస్ అయ్యి మళ్ళీ ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పి వాడు ప్రామిస్ చేసి కళ్ళమ్మడి నీళ్ళతో ప్రామిస్ చేశాడు. సరే తర్వాత రాత్రి ఏదో ఆ తల్లి వాడిని ఏదో చేసింది, అది వేరే సంగతి. ఈ కథ కూడా ఇక్కడితో అయిపోయింది. ఈ రిజల్ట్ చెబుతాను. ఈ కథ కూడా ఇక్కడితో అయిపోయింది. ఇక మూడో కథ. ఆ ఊళ్ళోకి వెళ్ళాలి అంటే దోవలేదు. సాయంత్రం అయితే పాములే తిరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఏదైనా వస్తువు తీయటం ఒక 10 రోజులు కనుక అయితే పుట్టలుగా మనకు కూడా చెదలు వచ్చేస్తూ ఉంటాయి కదా, ఏదైనా వస్తువు తీయకపోతే అలా వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి ఊళ్ళో పిల్లవాడు చదువుకోవాలి అంటే ఒక 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళి చదవాలి. ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే పక్కన ఉన్నటువంటి బళ్ళు కట్టించుకొని హాస్పిటల్కి వెళ్ళాలి. అలా ప్రతిదానికి ఏదో ఊరు మొత్తానికి ఎక్కడో బావి ఉంటే ఆ బావిలో ముందుగా చాదేసి తోడేస్తే నీళ్లు పోతాయి. ఈ తల్లి ఈ కష్టాలని చూసి తన బిడ్డ కొద్ది పాపులర్లోకి అంటే కొద్దిగా పేరు ప్రఖ్యాతులకు ఇచ్చినప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే 3 కోరికలు కోరింది. ఏంటి అంటే నా ఊళ్ళో నా పిల్లలు చదువుకోవాలంటే ఎక్కడికో దూరంగా వెళ్తున్నారు, కాబట్టి చదువుకోవటానికి చిన్న స్కూల్ పెట్టించు నాయన అంది. మనకి డబ్బులు వస్తే అమ్మా నాన్న కొన్ని వెరైటీ కోరికలు అడుగుతుంటారు. ఈ తల్లి అలా అడిగింది, ఓ చిన్న స్కూల్ పెట్టించు నాన్న అంది. అలానే హాస్పిటల్కి చిన్న హాస్పిటల్ ఒకటి ఎంబీబీఎస్ డాక్టర్తోనూ ఒక హాస్పిటల్ పెట్టించండి. అలానే నెక్స్ట్ తాగటానికి ఒక పెద్ద చెరువు ఏదైనా తవ్విస్తే నీళ్లు తాగుతారు. ఈ పెద్ద ఆయన ఏం చేశాడంటే ఆయనకున్న పాపులారిటీని పెట్టుకొని వాళ్ళమ్మ స్కూల్ అడిగింది కదా ఓ పెద్ద యూనివర్సిటీ కట్టించాడు. వాళ్ళమ్మ హాస్పిటల్ అడిగింది కదా ఓ పెద్ద సూపర్ స్పెషాలిటీ కట్టించాడు. వాళ్ళమ్మ బావి అడిగింది కదా అంటే చెరువు అడిగింది కదా అసలు పెద్ద మొత్తం అందరికీ సరిపోయే నీళ్ళు ఇచ్చారు. ఇది కూడా కట్ చేస్తాం. 3 తల్లులు. మొదటి తల్లి తప్పు చేసినప్పుడు దండించకపోవటం మూలంగా ఆ కొడుకు ఎప్పుడైతే ఉరిశిక్ష పడిందో ఆ తల్లిని జైలుకు పిలిచిన తర్వాత అమ్మ ఒకసారి దగ్గరికి రా అని చెప్పి నువ్వు నాకు చేసిన ప్రతిసారి ముద్దు పెట్టేదానివి కదా, నేను కూడా ముద్దు పెడతానని చెప్పి ఆ అమ్మ మోహన్ దగ్గర తీసుకొని బుక్క కసక్కని కొరికేస్తాడు. బుక్క చేతి నోట్లోకి వస్తుంది. నువ్వు ఆ రోజున కనుక నా చెంప పగల కొట్టుంటే ఇవాళ నేను జైల్లో ఉండేవాడిని కాదు, ఇది నీ పెంపకం వల్లే జరిగింది అని చెప్పి ఆ కొడుకు ఏడుస్తూ అమ్మతో అంటాడు. రెండోది, కోయిలలాగా కూసి చెంప పగల కొట్టిన పుత్రుడు ఇవాళ భారతదేశం గర్వించేటువంటి ఫాదర్ ఆఫ్ ది నేషన్, జాతిపిత అని పిలిపించుకునేటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆయన యొక్క తల్లి పుతలీబాయి. ఆ పుతలీబాయి చెంప పగలగొట్టి ప్రామిస్ చేసుకుంది కాబట్టి ఆయన ఏ రోజున కూడా సత్య మార్గాన్ని విడవకుండా అహింసని వదిలిపెట్టకుండా కేవలం ఈ రెండిటి ద్వారానే భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు, మనందరికీ జాతిపిత అయ్యాడు. ఇక మూడోది, అమ్మ అడిగింది కాబట్టి స్కూల్ ప్రదేశంలో విశ్వవిద్యాలయము, హాస్పిటల్ ప్లేస్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటలు,
అలానే మంచినీళ్ళ ప్లేస్లో పెద్ద వాటర్ ప్రాజెక్టు కట్టించినటువంటి ఆయన సత్యసాయి బాబా వారు. కాబట్టి మీలో ఏ తల్లి ఎలా ఉండాలి అన్నది మీరు ఆలోచించుకోండి. కాబట్టి తల్లి పట్టే, అందుకే మాతృదేవో భవ, ప్రథమ గురువు ఎవరు అంటే తల్లే ప్రథమ గురువు. చాలామంది అనుకుంటారు స్కూల్లో చేర్పించారండి, స్కూల్లో దొంగతనం చేయండి అని ఏమైనా సిలబస్లో ఉంటుందా, ఏదైనా పాఠల్లో ఉంటుందా? లేకపోతే అబద్ధాలు బూతులు మాట్లాడండి అని అంటే టీచర్లు బూతులు మాట్లాడతారా? ఉండవు కదా. అంటే మన చుట్టుపక్కల ఏదైతే ఉంటుందో తల్లి ఒక కంచెలాగా ఉండాలి. బిడ్డడు ఇటు బయటికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్న అబ్జర్వేషన్. ఎందుకంటే కొడుకు ఉన్నత స్థితిలో ఉంటే గర్వించేవాడు తండ్రి, లేకపోతే కామెంట్ అంటే విమర్శించేది తల్లిని మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి. ఏం పెంపకం అమ్మా అంటారు. ఆ పెంపకం ఎవరిది? ఈ తల్లి దానికోసం చాలా చేసింది, కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవటం మూలంగా పిల్లలు ఎవ్వరూ చెడ్డవాళ్ళు కాదు, పిల్లలందరూ మంచివాళ్ళే. కానీ పెంపకమే, మంచి పెంపకము చెడ్డ పెంపకము రెండు ఉంటాయి. కాబట్టి మనం మంచిగా పెంచితే పిల్లల్ని మనంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో లేరు. నేను మా అమ్మకి 82 ఏళ్ల వయసు వచ్చేదాకా నేను మా అమ్మ దగ్గర ఉన్నా. మా అమ్మ నా దగ్గర లేదు, గుర్తుపెట్టుకోండి. నేను మా అమ్మ దగ్గరే ఉన్నాను, అమ్మ దగ్గర నేను లేను. ఎందుకంటే అమ్మని పెట్టుకునే కెపాసిటీ నా దగ్గర లేదు. అమ్మని పెట్టుకోవాలంటే చాలా కెపాసిటీ ఉండాలి మన దగ్గర. అమ్మ దగ్గర నేను ఉన్నాను అని గర్వంగా మనం చెప్పుకోవాలి. మన పిల్లలు ఇప్పుడు మనమేమంటాము మా అమ్మ నాన్న నా దగ్గర ఉన్నారండి అంటారు. మీ అమ్మ నాన్న నీ దగ్గర ఉంటావేంటి? అమ్మ నాన్న అంటే ఎవరు? దేవుళ్ళు. దేవుడు నీ దగ్గర ఉంటావేంటారు? పిచ్చోడు, దేవుడి దగ్గర నువ్వు ఉండాలి. కానీ అది మనం చెప్పాలి. వాడు వెళ్తున్నప్పుడు వాడు ఏమన్నా కాళ్ళకి దండం పెట్టాడు అనుకో, హఠాత్తుగా మనం వణకాలి. ఏంటి వాడు ఏమన్నా పుట్టినరోజా, లేకపోతే వాడు ఏదో మనకి టెండర్ పెట్టాడు, ఓ 1000 రూపాయలు 2000 రూపాయలు ఏదో టెండర్ పెట్టాడు అనమాట. లేకపోతే మన కాళ్ళు కనిపించవు, వాడికి కళ్ళు కనిపించవు, రెండు కనిపించవు. కానీ పొద్దున్నే లేచి ఏ తల్లైతే నా కాళ్ళకి దండం పెట్టమని బలవంతంగా పెట్టించుకోవాలి. చెబుతున్నా, చాలా బలవంతంగా పెట్టించుకోవాలమ్మా. ఎందుకంటే ప్రపంచంలో తల్లి ఒక్కటి మాత్రమే నా ఆయుష్ని, యశస్సుని, ఆరోగ్యాన్ని నువ్వు తీసుకొని ఎదుగునా అన్నా అని చెప్పి ఆశీర్వచనం ఇచ్చేది ఒక తల్లి మాత్రమే. ఆ తల్లి ఆశీర్వచనం సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు అంటే ఆ పుట్టినరోజు ఎప్పుడు చూస్తున్నారు? ఏమైనా మార్గశిర మాసము, ధనుర్మాసము అని మీకు ఏమైనా తెలుసా? అసలు ఆ మాసాలే తిరిగివ్వండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. మనకి ఇవి తప్ప మనకి ఇంకోటి తెలియదు కదా. మనకు ఉన్నాయి కదా. ఏది? చైత్రమాసము, ఆషాఢము, చాలా ఉన్నాయి కదా. 12 నెలలకి 12 మాసాలు ఉన్నాయి, 12 ఋతువులు ఉన్నాయి కదా. పోనీ ఆ రోజున జరుపుకుంటున్నాం పుట్టినరోజు. ఆ రోజు నిమిత్తే నిజంగానే పుట్టినరోజు జరిగినట్టు లెక్క. మన క్యాలెండర్ దాని ప్రకారం పుట్టినరోజు జరుపుతున్నాం. ఆ క్యాలెండర్ ఎవరిదో పుట్టినరోజు, కానీ ఆశీస్సులు నీది, ఖర్చు నీది. ఆ ఖర్చు ఎవరిది? వాడు కేకులుగా పెట్టే ఖర్చు. మా టీచర్ గారు కూడా చెప్పారు, ఏమంటే బర్త్డే సందర్భంగా బాబా గారు కేక్ కట్ చేస్తామంటే కేక్ ఎవరన్నా కట్ చేస్తామో నేను కట్ చేయలేని అని చెప్పారు. అందుకని పిల్లల్ని పెంచటం ఒక ఆర్ట్. పిల్లల్ని పెంచితే మంచిగా పెంచితే, ఎందుకంటే మంచి స్కూల్ని ఎంపిక చేసుకున్నారు కదా మీరు, మంచి పాఠశాలలో చేర్పించారు కదా, మీ ఎంపిక బాగుంది కదా. అలానే మీరు కూడా బాగుండండి. నేను ఎప్పుడు నా పిల్లలతో వచ్చేప్పుడు ఒకటే మాట చెప్తా. ఎవరైనా అడ్మిషన్కి వచ్చారనుకోండి, ఓ మాట అంట, వినిపిస్తుందా కనిపిస్తుందా? చెప్పండి, మీరు చెప్పాలి. వినిపిస్తుందా కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది? ఈ చెయ్య ఏం చూస్తుంది కదా? ఇప్పుడు కూడా వినిపిస్తుందా కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది? ఇప్పుడు కనిపిస్తుంది కూడా. ఇది స్కూల్ అయితే స్కూల్ ఒక్కటి కృషి చేసినా కూడా ఏం ఉపయోగం ఉండదు. లేదు తల్లిదండ్రులు మేమే కష్టపడుతున్నామని మీరు ఒక్కళ్ళు కష్టపడ్డా ఏం ఉండదు. కానీ తల్లిదండ్రులు, స్కూలు ఈ రెండు కష్టపడితే ఈ సౌండే మీ పిల్లవాడు. బాగుంది. ఇచ్చేసిన మా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మేమందరూ ప్రసాదాలు ఏర్పాటు చేస్తామండి. వెళ్ళేటప్పుడు కొంచెం తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం.